ఆర్కిటెక్చర్ ఈజీ అనుకుంటున్నావా? బిల్డింగ్స్ డిజైన్ చేస్తే చాలా నైట్ 3 వరకు డిజైన్ చేస్తూ ఉంటున్నావా? ఒక డిజైన్ ఎలా చేయాలో తెలుసా? ఎగ్జామ్స్ రాయాలని తెలుసా? ఏ ఎగ్జామ్స్? ఎక్కడ? ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఇయర్లో కన్ఫ్యూజన్ ఫేస్ చేయగలవా? సెకండ్ ఇయర్లో క్రిటిసిజం యాక్సెప్ట్ చేయగలవా? థర్డ్ ఇయర్లో ప్రెజర్ని హ్యాండిల్ చేయగలవా? ఫోర్త్ ఇయర్లో రియల్ వరల్డ్ని చూడగలవా? అసలు ఫిఫ్త్ ఇయర్ వరకు నిలబడగలవా? అసలు బీఆర్కి అయ్యాక మనకంటూ ఒక జాబ్ వస్తుందా? వస్తే ఏం జాబు? శాలరీ ఎంత? ఏ స్పెషలైజేషన్ చేద్దాం అనేది డిసైడ్ అయ్యావా మరి? ఇఫ్ యూ వాంట్ ద రియల్ ఆన్సర్స్, వెల్కమ్ టు డీకే కనెక్ట్స్. నేను ఈ డీకే కనెక్ట్స్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్కిటెక్చర్. ఈ ఛానల్లో నేను చెప్పాల్సింది ఒక ఆర్కిటెక్ట్ లైఫ్, స్టూడెంట్గా స్టార్ట్ అయ్యి ప్రొఫెషనల్గా ఎలా అవుతాడు, ప్రొఫెషనల్గా స్టార్ట్ అయ్యి ఏ విధంగా వెళ్ళొచ్చు. ఆర్కిటెక్చర్ అంటే జస్ట్ డ్రాయింగ్స్ కాదు, బిల్డింగ్స్ మాత్రమే కాదు. ఇది ఒక ఫుల్ టైమ్ హజిల్. ప్రెషర్, క్రియేటివిటీ, డెడ్లైన్స్ అన్నీ కలిసి ఉన్న ప్రొఫెషన్. ఆర్కిటెక్చర్ అంటే నిజంగా ఏంటి? చాలామంది ఆర్కిటెక్చర్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ రియాలిటీలో డిజైన్, థింకింగ్, రెస్పాన్సిబిలిటీ, సైట్ ఎక్స్పోజర్ అన్నీ కలిసి ఉంటాయి. ఈ ఛానల్లో నేను ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని మొత్తం చెప్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఆర్కిటెక్చర్ చేయాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మనకి ఈ ఫీల్డ్ సెట్ అవుతుందా, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, బీఆర్ కాలేజ్ చూస్ చేసుకుంటాం అనేది లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్. నేమ్ ఇంపార్టెంటా, ఫ్యాకల్టీయా, ఎక్స్పోజరా, కొన్ని లొకేషనా? ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తారు. అవి కూడా ఈ ఛానల్లో ఓపెన్గా చెప్తాను. ఫస్ట్ ఇయర్ కన్ఫ్యూజన్ నుండి బేసిక్స్ నేర్చుకుంటాం. నైట్ అవుట్స్, సెల్ఫ్ డౌట్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడే. సెకండ్ ఇయర్ డిజైన్ మీనింగ్ అనేది అసలు అర్థమయ్యేది ఇప్పుడే. సైట్ విజిట్స్, రియాలిటీని ఫేస్ చేయటం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్ టెక్నికల్ సబ్జెక్ట్స్, వర్క్ లోడ్, కాన్ఫిడెన్స్ ఇక్కడే స్లోగా పెరుగుతుంది. ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్స్, ఆఫీస్ కల్చర్, రియల్ ప్రొఫెషనల్ ప్రెజర్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఫిఫ్త్ ఇయర్ థీసిస్, మెచ్యూరిటీ, లైఫ్ని ఫేస్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ వస్తుంది. 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, ఇండిపెండెంట్గా ఆలోచించే పర్సన్స్ అవుతారు. బీఆర్ తర్వాత లైఫ్. బీఆర్కి అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏం జాబ్స్ ఉంటాయి మార్కెట్లో, శాలరీ రియాలిటీ ఏంటి, అసలు ఆఫీస్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఈ ఆన్సర్స్ అన్నిటికీ ఈ ఛానల్లో హానెస్ట్గా ఆన్సర్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ప్రతి స్పెషలైజేషన్కి ఒక స్కోప్, ఒక ఫ్యూచర్, టైప్ ఆఫ్ జాబ్. మీ స్కిల్స్కి, మీ మైండ్ సెట్కి ఏది సూట్ అవుతుందో కూడా చెప్తాను. డిజైన్ ఫర్మ్స్, కన్స్ట్రక్షన్ సైట్స్, కార్పొరేట్ రోల్స్, ఫ్రీలాన్సింగ్, టీచింగ్, బిజినెస్ కూడా ఈ ఛానల్లో చెప్తాను. ఆర్కిటెక్చర్లో చాలా రకాల జాబ్స్ ఉంటాయి, అవన్నీ ఈ ఛానల్లో బ్రేక్ డౌన్ చేస్తాను. ఇది మోటివేషనల్ ఛానల్ అయితే కాదు, ఇది ఒక సక్సెస్ స్టోరీస్ కూడా కాదు, దీనిలో షార్ట్ కట్స్ అసలు ఉండవు. ఇది రియాలిటీ బేస్డ్ ఆర్కిటెక్చర్ టాక్స్ అనుకోవచ్చు. ఆర్కిటెక్చర్ చేద్దాం అని ఆలోచిస్తున్న వాళ్ళు, ఆర్కిటెక్ట్స్ చేస్తున్న వాళ్ళు, ఆర్కిటెక్చర్లో స్టూడెంట్గా చదువుతున్న వాళ్ళు, డీకే కనెక్ట్స్ మీకోసం.